నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రేపు పురపాలక ఎన్నికల కౌంటింగ్ విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు నగరంలో సమావేశమైన బీజేపీ పదాధికారులు దేశవ్యాప్త విధానంలో భాగంగానే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అన్న బీజేపీ నేత సునీల్ దేవధర్ న్యూజివీడులో కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ రవీంద్రబాబు నిర్ణీత సమయానికి అందరూ కౌంటింగ్ లోకి రావాలని పిలుపు విద్యుత్ శాఖ తీరుపై మండిపడ్డ సిపిఎం నేత బాబురావు 3,000 రూపాయలు డిపాజిట్ కింద అదనంగా వసూలు చేయడం దారుణమని వ్యాఖ్య ఇక డీటెయిల్స్ చూస్తే రేపటి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది 11 కార్పొరేషన్లు 7 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ జరగనుంది హైకోర్టు ఉత్తర్వులతో ఏలూరు కార్పొరేషన్ చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియకు బ్రేక్ పడింది హైకోర్టు తుది తీర్పు తర్వాతే ఆ 2 చోట్ల కౌంటింగ్ చేపట్టనున్నారు కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత 144 సెక్షన్ ఏర్పాటు చేశారు కౌంటింగ్ కోసం కార్పొరేషన్లో 2,204 టేబుళ్లు మున్సిపాలిటీల్లో 1,822 టేబుళ్లు మొత్తం 4,026 టేబుళ్లు ఏర్పాటు చేశారు కార్పొరేషన్లలో కౌంటింగ్ సూపర్వైజర్లు 2,376 కౌంటింగ్ సిబ్బంది 7,412 మంది మున్సిపాలిటీల్లో కౌంటింగ్ సూపర్వైజర్లు 1,941 కౌంటింగ్ స్టాఫ్ సిబ్బంది 5,195 మందిని ప్రభుత్వం నియమించింది కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత కోసం 20,419 పోలీసు బందోబస్తు నియమించారు ఇందులో 172 మంది డీఎస్పీలు 476 మంది సిఐలు 1,345 మంది ఎస్ఐలు 17,292 మంది కానిస్టేబుళ్లు ఇతరులు 1,134 మందిని ప్రభుత్వం నియమించింది దేశవ్యాప్త విధానంలో భాగంగానే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తున్నామని భాజపా నేత సునీల్ దేవధర్ అన్నారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల బాధ్యత కేంద్రానిదే అని ఆయన స్పష్టం చేశారు ఇవాళ విజయవాడలో భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ పదాధికారుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు విశాఖ ఉక్కు పరిణామాలు తిరుపతి ఉప ఎన్నికపై సమావేశంలో చర్చించారు తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి అంశంలో నేతలు అభిప్రాయాలు సేకరించారు విశ్రాంత కేంద్ర సర్వీసు అధికారిని పోటీలో నిలిపే అంశంపై చర్చించారు ఈ సందర్భంగా సునీల్ దేవధర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఓ నిర్ణయం తీసుకుంది ఇది విశాఖపట్నం ఉక్కు పరిశ్రమకు ప్రత్యేకంగా కాదు అందులో భాగంగానే విశాఖ ఉక్కు పరిశ్రమ కూడా ఉంది రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం విశాఖ ఉక్కు అంశాన్ని ముందు ఉంచి తెర వెనుక నిశ్శబ్దంగా మత మార్పుళ్లు చేస్తోంది ఇక్కడ అధికార ప్రతిపక్ష పార్టీలు కుల రాజకీయాలు చేస్తున్నాయి గుంటూరు జిల్లాలో అక్రమంగా పెద్ద సిలువ ఏర్పాటు చేస్తే అధికారులు తగిన రీతిలో స్పందించలేదు మా పార్టీ రాజకీయాలు ఒక్కటే చేయదు 80% ప్రజలకు సేవ చేయటమే కర్తవ్యం అర్హులైన వారందరికీ కరోనా టీకా అందించేందుకు మండల స్థాయి నుంచి విస్తృత ప్రచారం చేయాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశించారు త్వరలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతామని సునీల్ దేవధర్ వివరించారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో అందరి అభిప్రాయాలను సేకరిస్తామని ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు It is their right to go for any type of political activity, but for Bharatiya Janata Party, Narendra Modi government, it is not only Vizag steel plant, but the central government policy is government has no business to do business, and that is why privatization, disinvestment of all PSUs, barring a few related to defense and security, it is the decision, and it is nothing for a particular PSU, it is for all PSUs in this country, and the procedure is lengthy procedure, it may take 2 years, 3 years, 4 years, 5 years, but there is nothing to get panic. Employees' interest will be served, they will be taken care by central government, and obviously because of the huge corridors declared for Andhra Pradesh and privatization of this plant, crores of job to Andhra Pradesh people will be given. So local parties are misguiding people, trying to make it an emotional issue, but coming out of emotions, development is more important, and Bharatiya Janata Party is for disinvestment. It is for sure. ఈ నెల 10వ తేదీన జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఓట్ల లెక్కింపు జరగనుంది కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు
న్యూజివీడు పట్టణంలోని సారథి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లను స్ట్రాంగ్ రూమ్లని పరిశీలించిన జిల్లా ఎస్పీ ఏర్పాట్లపై నోడల్ అధికారులు అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ కౌంటింగ్ సిబ్బంది పోటీల్లోని అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లు అధికారులకు నిబంధనలకు సంబంధించిన సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు సిబ్బంది ఏజెంట్లు అందరూ నిర్ణీత సమయానికి సంబంధిత లెక్కింపు కేంద్రాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు, కోవిడ్ నియంత్రణ చర్యలు, మాస్కులు ధరించి మాత్రమే కౌంటింగ్ కేంద్రాలకు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డీఎస్పీని ఆదేశించారు. ఫలితాలకు సమయం దగ్గర పడుతూ ఉండటంపై ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠత పెరుగుతోంది అని సిబ్బంది అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గెలుపుపై ధీమాగా ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారని అన్నారు. మరోవైపు పోలీసులు కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేసి పోలీసులు మోహరిస్తున్నారు. మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ 5 లొకేషన్స్లో ఆల్రెడీ నెసరీ బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్ని కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. లోకల్ మున్సిపల్ అథారిటీస్, రెవెన్యూ అండ్ పోలీస్ వాళ్ళు కలిపి. దాంట్లో భాగంగా ఎస్టర్డే విజిటెడ్ మన బందర్ ఏరియాలో ఉన్న కృష్ణా యూనివర్సిటీలో కౌంటింగ్ సెంటర్ ఉంది. అక్కడ ఇవాళ పెడన అంటే నూజివీడు కౌంటింగ్ సెంటర్స్ చూసాము. అన్ని చోట్ల కూడా ప్రాపర్ అరేంజ్మెంట్స్ మున్సిపల్ అథారిటీస్ వాళ్ళు చేయడం జరిగింది. దాంతోపాటు రేపు టుమారో ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఉంది. మార్నింగ్ 8 to ఈవినింగ్ 4 o'clock వరకు. దాదాపు 40 సెంటర్స్లో ఇక్కడ రూరల్ ఏరియాలో మనకు ఎలక్షన్ జరగబోతుంది. ఈ 40 సెంటర్స్ దగ్గర కూడా ఆల్రెడీ నెసరీ బందోబస్తు అరేంజ్మెంట్ చేశాము. అలాగనే ఈరోజు స్టాఫ్ ఈరోజు ఈవినింగ్ అంతా కూడా అన్ని ప్లేసెస్లోనూ వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. టుమారో ఈవినింగ్ 4 o'clock అయిపోయిన తర్వాత ఈ టెంపరీ మనకు రిసెప్షన్ కౌంటర్కి ఇక్కడికి కాలేజీకి రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ కౌంటింగ్ గుంటూరులో జరగబోతుంది కాబట్టి గుంటూరుకి నైట్ ప్రాపర్ ఎస్కార్ట్తో మనం ఈ పోలింగ్ బాక్సెస్ అన్నీ కూడా గుంటూరుకు పంపించడం జరుగుతుంది. దానికి కూడా ప్రాపర్ బందోబస్తు అరేంజ్ చేశాము. ఈ ప్రాసెస్ అంతా కూడా కన్సర్న్ జ్యుడిషియల్ డిఎస్పీస్ వాళ్ళ ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో సూపర్వైజర్లో జరుగుతుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్ దాదాపు జిల్లా ఫోర్స్ సంబంధించి more than 1,000 ఆఫీసర్స్ను మెన్ అందరినీ కూడా మనం పోస్ట్ చేస్తాము. మహిళా పోలీస్ కూడా ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళ హెల్ప్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 62 డివిజన్లలోని ప్రకాష్ నగర్ ప్రాంతంలో విద్యుత్ వినియోగదారులకు అదనపు డిపాజిట్ల పేరుతో అదనపు ఆర్థిక భారాలు వేయటం సిగ్గుచేటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసి 2 రోజులు గడవక ముందే రాష్ట్ర ప్రభుత్వం అదనపు డిపాజిట్ల పేరుతో ప్రజలపై బాదుడు ప్రారంభమైందని, ఓ పక్క ఈ ఏడాది కరోనా ఆదాయం లేదు, బతకడమే కష్టంగా మారింది. కరెంటు ఛార్జీలు పెంచడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కరెంటు ఛార్జీలు కళ్లకు కనపడకుండా పరోక్ష పద్ధతిలో ప్రజలను పీల్చి పిప్పి చేస్తోందని, ఇది చాలక ఒక్కొక్కరికి 3,000 రూపాయల అదనపు డిపాజిట్లు వేసి వారం రోజుల్లో కట్టాలని, లేని పక్షంలో కనెక్షన్లు డిస్కనెక్ట్ చేస్తామని నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ పని ఎన్నికలు అయ్యే వరకు పొంచి ఉండి ఎన్నికలు అయిన తర్వాత మరుసటి రోజు నుంచి ప్రారంభించడం ప్రజలను వంచన చేయటం కాదా అని గత సంవత్సరం నవంబర్ నెలలో, అంటే సుమారు 4 నెలల క్రితం 3,000 రూపాయల డిపాజిట్లు కట్టించుకుని మరలా నోటీసులు ఇవ్వటం సరికాదని, ఏసీలు తీసుకుని అదనపు డిపాజిట్లు కట్టిన వారికి అదనపు డిపాజిట్లు పట్టించుకుంటున్నారు. గ్యాస్, పెట్రోలు, నిత్యావసర వస్తువులు, ఇంటి పన్నులు పెరుగుతాయని జీవోలు, చట్ట సవరణలు అన్నీ పూర్తయిన నేపథ్యంలో ఎన్నికల ముందు పన్నుల భారాలు పెంచమని మేము వస్తే అన్నీ తగ్గిస్తామని చెప్పి ఒకరోజు గడవక ముందే భారాలు వేయటం మరొకసారి మోసం చేయటమే అని కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్ట సవరణ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి లొంగిపోతుందని, ఇద్దరు కూడబలుక్కొనే జనం మీద భారాలు వేస్తున్నారని, కరోనా సమయంలో కరెంటు ఛార్జీలు పెరిగిపోయి కట్టలేక నానా అవస్థలు పడుతున్నారని, కనీసం జనానికి 1 పైసా కూడా తగ్గించే ఉపశమనం కలిగించకుండా అదనపు డిపాజిట్ల పేరుతో భారం వేయటం సరికాదని అన్నారు. కార్పొరేషన్ ఎన్నికలు ముగిసి ఒక రోజు కూడా గడవక ముందే ఎన్నికలు ముగిసినాయి. ప్రజల మీద భారాల దాడి మాత్రం ప్రారంభమైంది, బాధుడు ప్రారంభమైపోయింది. విద్యుత్ శాఖ వాళ్ళు, కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు అదనపు డిపాజిట్ల పేరుతో 12వ తేదీనే ప్రకాష్ నగర్లో 62వ వార్డులో నోటీసులు 3,000 రూపాయల డిపాజిట్లు కట్టమని అందరికీ నోటీసులు ప్రారంభించారు. ఇంట్లో టీవీలు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయని పేరు పెట్టి ఏసీలు వాళ్ళ కామన్ అయిపోయింది. నవంబర్ నెలలో డిపాజిట్లు కట్టిన వాళ్ళకు కూడా మళ్ళీ వాళ్ళు అదనంగా డిపాజిట్లు కట్టమన్నారు. అంటే 4 నెలల్లోనే లోడ్ పెరిగిపోయిందా? ఏసీ పెట్టుకున్న తర్వాత వాళ్ళే వెళ్ళి మేము ఏసీ పెట్టుకున్నాం, మా డిపాజిట్ అదనంగా కడతామని కట్టించుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇంటింటికి వచ్చి ఈ రకంగా నోటీసులు జారీ చేయటం అంటే ఎన్నికల వరకు పొంచి కూర్చుని ఎన్నికల్లో మేము భారాలు పెంచమని మాటలు చెప్పి
ఎన్నికలు ముగిపోగానే రోజు కూడా గడవకముందే అప్పుడే ఈ రకమైన నోటీసులు ఇవ్వటం అంటే ప్రజలను వంచడం తప్ప ఇంకోటి కాదు. మేము గెలవగానే భారాలు ఉండవని చెప్తున్నారు. ఇప్పటికే వంట గ్యాస్, పెట్రోలు, నిత్యావసర వస్తువులు ఒకటి కాదు అన్నీ పెరిగిపోయి సామాన్యుడు సతమతం అవుతున్నాడు. కరోనాతో పనులు లేవు, ఆదాయాలు పడిపోయింది. ఎలా గడవటం కష్టంగా మారిన ఈ స్థితిలో మళ్ళీ కరెంటు డిపార్ట్మెంటు ఇన్ని రకాల భారాలు రాష్ట్ర ప్రభుత్వం మోపుతూ ఉంది. రేపు ఇంటి పన్నులు, చెత్త పన్ను, డ్రైనేజీ, మంచినీళ్ళ భారాలు రెడీగా ఉన్నాయి. అంటే ప్రజలకి మరి నిజంగా అంత ధైర్యం ఉండేవాళ్ళైతే ఎన్నికల ముందే నోటీసులు ఇవ్వచ్చుగా. అంటే ఎన్నికల ముందు వరకు రెడీ చేసి పెట్టుకుని ఎన్నికలైన మరుసటి రోజునే ఈ రకమైనటువంటి బాధుడు జనం మీద ప్రారంభిస్తారు. వాళ్ళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమేనో చట్టాలు చేసి విద్యుత్ చట్టాలు సవరిస్తుంది. తిరుపతి లోక్సభ కాంగ్రెస్ కంచుకోట అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయని, 1-2 సార్లు కాంగ్రెస్ గెలిచిందని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో వెంకటేశ్వర స్వామిని బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. బీజేపీ మోసగారితనం, వైసీపీ, టీడీపీల చేతగానితనం వల్ల ప్రత్యేక హోదా రాయలసీమకు బుందేల్ఖండ్ తరహాలో ప్యాకేజీ వచ్చిందన్నారు. దుగ్గిరాజపట్నం మేజర్ ఓడరేవు రాలేదని, మన్నవరం ఫ్యాక్టరీ మూతపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, వైసీపీ, టీడీపీలకు తిరుపతి లోక్సభ ఓటర్లను ఓటు అడిగే నైతిక హక్కు లేదని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. తిరుపతి తొలి నుంచి కూడా కాంగ్రెస్కు కంచుకోట. 1952 నుంచి 2019 వరకు 16 సార్లు తిరుపతి లోక్సభకు ఎన్నికలు జరిగితే 12 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ ఒక్కసారి మాత్రమే 1984లో గెలిచింది. బీజేపీ పార్టీ ఒక్కసారి మాత్రమే 1999లో గెలిచింది. వైకాపా పార్టీ 2 సార్లు మాత్రమే 2014, 2019లో గెలిచింది. కానీ కాంగ్రెస్ 16 సార్లకు గాను 12 సార్లు గెలిచింది. ఈసారి జరగబోవు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా చరిత్ర పునరావృతమవుతుంది. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం పొందుతుంది, చరిత్ర పునరావృతమవుతుంది అనడంలో ఎలాంటి సందేహం. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయడం వల్ల ప్రజా తీర్పుకు అవకాశం ఏర్పడిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓట్లు అడగడానికి రాష్ట్ర బీజేపీ నేతలు ఏ మొహం పెట్టుకుని వస్తారన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తున్నందుక, తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ నెరవేర్చనందుక అని ప్రశ్నించారు. విభజన చట్ట హామీలు అమలు చేయనందుక, ఏపీకి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించనందుక అని విమర్శించారు. మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన తప్పుకొని బీజేపీని ఊబిలోకి తోసిందని రామకృష్ణ తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా బీజేపీకి వచ్చే పరిస్థితి లేదు. కారణం ఏమంటే 2014 ఎన్నికలప్పుడు ఇదే తిరుపతిలో, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం చేశాడో ఆ క్యాసెట్ వేసి అప్పుడు వెంకయ్యనాయుడు గారి ట్రాన్స్లేషన్ కూడా వేసి ప్రచారం చేస్తే ఎవరు కూడా బీజేపీకి ఓటు వేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా 2014 ఎన్నికలప్పుడు ఇదే తిరుపతి వెంకన్న సాక్షిగా ఆ రోజు స్పష్టంగా చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, విభజన హామీలు అమలు చేస్తామన్నారు, వెనుకబడిన కరువు ప్రాంతాలైన రాయలసీమకు, ఉత్తరాంధ్రకు నిధులు కేటాయిస్తామన్నారు, విశాఖ రైల్వే జోన్ అన్నారు, కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు. ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయకుండా చివరికి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడం కాదు కదా, ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అతి తక్కువ ధరకు అమ్మేయడానికి అంత రంగం సిద్ధం చేశారు. కాబట్టి బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారో దానికి వారే సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా ప్రజలు చిత్తుగా ఓడించడానికి వారు రెడీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా రాకుండా ఓడించడం ద్వారా రాష్ట్ర ప్రజలు తమ ఆగ్రహాన్ని ఈ రకంగా వ్యక్తం చేయాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ రైతుల్లో కూడా, ముఖ్యంగా చిత్తూరు జిల్లా రైతులు ఎంతో చైతన్యవంతమైన వాళ్ళు. రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని తప్పకుండా ఈ ఎన్నికల్లో ఓడించడానికి, తద్వారా గుణపాఠం చెప్పడానికి వారందరూ సిద్ధంగా ఉన్నారని
ఈ రోజు ఇంద్రకీలాద్రిపై యాగశాల నందు ఆలయ స్థానాచార్యులు మరియు వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాల పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు ఉదయం దేవస్థానం నందలి యాగశాల నందు ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ మరియు వైదిక కమిటీ సభ్యులు వారి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శ్రీ మల్లేశ్వర శాస్త్రి మరియు అర్చక సిబ్బంది శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి ఎంవి సురేష్ బాబు దంపతుల వారిచే మహాశివరాత్రి ఉత్సవాల యొక్క పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు కృష్ణానది నందు శ్రీ గంగా పార్వతి మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులకు వసంతోత్సవము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి ఎంవి సురేష్ బాబు దంపతులు వారు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. న్యూజివీడులో అమరావతి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ యాజమాన్యం పట్ల పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని న్యూజివీడు డీఎస్పీ బి శ్రీనివాసులు తెలిపారు. బ్యాంకు నిర్వాహకులపై సెక్షన్ 406, 420, ఐపీసీ సెక్షన్ 5, ఏపీపీ డిఎఫ్ఈ యాక్ట్ 1999 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామన్నారు. బ్యాంకు చైర్మన్తో పాటు డైరెక్టర్లను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రజల నుండి ఎన్ని లక్షల డిపాజిట్లు సేకరించారో ప్రత్యేక బృందాలు దర్యాప్తు జరుపుతున్నాయని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. రోజు అయితే గట్టిగా కూర్చుంటే మాకు హాఫ్ అమౌంట్ కి చెక్కులు 2 చెక్కులు ఇచ్చారు సార్. 2 చెక్కులు ఇచ్చి మీరు జనవరి 11వ తారీఖున చెక్ వేసుకొని మీకు అమౌంట్ అయిపోతుందని చెప్పారు సార్. జనవరి 11 మేము చెక్ వేసుకున్నాం సార్. 13వ తారీఖున నాకు అమౌంట్ పడింది సార్. 54,500 రూపాయల అమౌంట్ పడింది సార్. దాన్ని స్టాప్ చేశారు సార్. అంటే అక్కడికి మేము ఏదో దొంగ చెక్కులు వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేసి మేము ఏదో బ్యాంక్ లో వేసుకున్నట్టు వాళ్ళు క్రియేట్ చేశారు సార్. మేము వాళ్ళ దగ్గర డబ్బులు దాచుకున్నాం కాక మాకు మళ్ళీ ఈ నింద ఒకటి సార్. ఎందుకు సార్ ఇట్లా స్టాప్ పేమెంట్ అయిందంటే వాళ్ళు ఆపమని చెప్పారమ్మా, అందుకే ఆపాం సార్. దీని తాలూకు మళ్ళీ మాకు 500 రూపాయలు మళ్ళీ అకౌంట్ లో కట్ అయ్యింది సార్. వీళ్ళ దగ్గర దాచుకున్నది కాకుండా మళ్ళీ తిరిగి మాకు ఇది కూడా ఇట్లా అయింది సార్. మళ్ళీ మేము బ్యాంక్ వెళ్ళి అడిగితే అమ్మాయి అమౌంట్ లేదు, కొన్ని రోజులు ఆగండి అని మళ్ళీ మొదలుకు వచ్చారు సార్. సార్ ఏమంటే చాలా మంచి తర్వాత వాళ్ళు సార్. డబ్బులు మళ్ళీ వస్తాయో రావో, మేము మళ్ళీ అటు చుట్టూ తిరగాల్సి వస్తుందో ఏమో, మళ్ళీ మేము ఎట్టుపోయి ఎట్టైనా నష్టపోతామని భయంతో మీకు ఇన్ని రోజులు మేము ఇన్ఫార్మ్ చేయలేకపోయాం సార్. ఇది అనేసరికి ఇంకా ఆఖరికి మేము బాగా పట్టుకోలేదు. వచ్చి చెప్తే మళ్ళీ మాకు ఒక బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు సార్. దేశవ్యాప్తంగా 75 వారాల పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట నిర్వహిస్తున్న ఉత్సవాలు కృష్ణా జిల్లాలో చైతన్యపూరిత వాతావరణంలో ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, నగర పోలీస్ కమిషనర్ బి శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి బాపు మ్యూజియం వరకు నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, నగర సిపి బి శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్లు కె మాధవీలత, ఎల్ శివశంకర్, కె మోహన్ కుమార్, విజయవాడ సబ్ కలెక్టర్ హెచ్ఎం ధ్యానచంద్ర, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, కేంద్ర సమాచార అధికారి మురళీమోహన్, డిఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి, ట్రాన్స్కో ఎస్ఈఎం శివప్రసాద్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ మురళి, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ నవభారత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం వచ్చి 2022 ఆగస్టు 15 నాటికి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వాతంత్ర స్ఫూర్తి, దేశభక్తి భావన నింపేందుకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. మనకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ని జరుపుకుంటున్నాము. మన అదృష్టం ఏంటంటే ఈ 75 హిస్టారికల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో దేశంలో, వాటిలో మనకు విజయవాడ నగరం కూడా మనకు ఒక హిస్టారికల్ నగరంగా మనకు ఎన్నుకోబడ్డము మనకు అదృష్టము. కాబట్టి ఈ రోజు నుంచి 75 వారాల పాటు ఈ ఈవెంట్స్ అన్నీ జరుగుతూ వీటిని మనము నవభారత నిర్మాణం కోసం ముందుకు వేసే అడుగులుగా మనం ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి భావనని, ఆ స్ఫూర్తిని, స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించేలా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మనకు ముందుగా ఫస్ట్ 25 రోజుల పాటు మనకు ఈవెంట్స్ జరగడము. మార్చి 12వ తేదీ మన భారతదేశ చరిత్రలో ఒక మరపురాని రోజు. మార్చి 12, 1930లో మనకు మహాత్మా గాంధీ గారు దండి సత్యాగ్రహాన్ని ప్రారంభించడం మీ అందరికీ తెలిసిందే. అందుకనే ఈ రోజు నుంచి
మనకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ జరిగింది. ఈ ప్రోగ్రాం మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతూ ఉంది. దాని సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రాబోయే 75 వారాల్లో వారానికి ఒక మంచి ప్రోగ్రాం ఈ రకం ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎంతోమంది మహనీయులు వాళ్ళ ప్రాణత్యాగం చేసి ఎంతో కష్టనష్టాలు కోర్చి సాయుధ పోరాటం అయితేనేమి అహింసా మార్గంలో అయితేనేమి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు. వాళ్ళందరినీ మరొక్కసారి మనం స్మరించుకోవాలి. వాళ్ళ సేవల్ని, వాళ్ళ త్యాగనిరతిని ఈ 75 వారాల్లో. అదే కాకుండా ముఖ్యంగా గాంధీ గారి అహింసా మార్గం ద్వారా స్వాతంత్రం తీసుకురావడం ప్రపంచ చరిత్రలోని ఒక గొప్ప ఘటన. సో ఆ అహింసా మార్గాన్ని మనమందరం పాటిస్తూ మన జీవన విధానం సాగించాలని కోరుకుంటున్నాం. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను నిరసిస్తూ మార్చి 26న తలపెట్టిన రాష్ట్ర బంద్కు మద్దతు ఇవ్వాలని ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రకటించారు. 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ కిసాన్ సంయుక్త మోర్చా పిలుపు మేరకు భారత్ బంద్లో భాగంగా ఈ నెల మార్చి 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా బంద్ చేయాలని ఈ రోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి నిర్ణయించినట్లు సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రకటించారు. ఈ రోజు విజయవాడలో ప్రెస్ క్లబ్ నందు రాష్ట్ర సమన్వయ సమితి వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో చేసిన తీర్మానాలను ప్రెస్కు విడుదల చేశారు. మార్చి 26వ తేదీన జరిగే బంద్ విజయవంతం చేయడానికి మార్చి 17వ తేదీన విజయవాడలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సన్నాహక సమావేశం జరగాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. పౌరులు ఆత్మ బలిదానం చేసిన పర్యవసానంగా సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 100% అమ్మివేస్తామని చెప్పి అహంకారపూరితంగా, దుర్మార్గంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో మాట్లాడినటువంటి విధానాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి యొక్క మనసుల్లోనూ కూడా అగ్నిని రాజేసింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగువారే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి అక్కడ ప్రజానీకమే కాకుండా, అక్కడ నాయకులే కాకుండా టీఆర్ఎస్ పార్టీలో ప్రముఖమైన పాత్ర నిర్వహిస్తూ ఉన్నటువంటి కేటీఆర్ గారు కూడా మేము కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడానికి వీల్లేదు, అందుకోసం నిలబెట్టుకునేదానికి జరిగేటటువంటి ఉద్యమానికి మా యొక్క సంఘీభావం కూడా ఉంటుంది. అవసరమైతే మేము కూడా విశాఖపట్నం వస్తామని చెప్పినటువంటి విషయం. కానీ అందుకు అందరం కూడా చాలా మొత్తం దేశంలో 3 నల్ల చట్టాలను రద్దయ్యే వరకు పోరాటంతో పాటుగా ఈ రాష్ట్రంలో గుండెకాయ లాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కూడా ఆ ప్రకటన వెనక్కి తీసుకొని దాన్ని రక్షించే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతూ ఉంది. అట్లాగే అన్ని సంఘాల మద్దతు తీసుకొని ఈ తీసుకున్న కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయటం కోసం రైతు సమన్వయ సమితి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఏకముఖంగా ముందుకెళ్ళడానికి సిద్ధమవుతుంది. అంతేకాదు ఈ బంద్ అనంతరం ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాపితంగా పర్యటన చేసి 3 ప్రాంతాల్లో 3 సభలు, ప్రధానమైన సభలు, ఆల్ ఇండియా నాయకత్వాన్ని తీసుకొచ్చే సభలు నిర్వహించే ప్రయత్నంలో కూడా ఉన్నాం. ఈ లోపల ఎన్నికలన్నీ అయిపోతాయి కాబట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి రైతాంగాన్ని కూడగొట్టే కార్యక్రమాన్ని కూడా మేము భవిష్యత్తులో సిద్ధమవుతున్నాం. ఆ రకంగా ప్రభుత్వ విధానాలను వెనక్కి కొట్టడంలో దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో తీసిపోకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా బలమైన రైతు, కార్మిక, విద్యార్థి ఐక్య ఉద్యమాన్ని నిర్మించడానికి మేమంతా కంకణదారులమై ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేపు పురపాలక ఎన్నికల కౌంటింగ్, విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు. నగరంలో సమావేశమైన బీజేపీ పదాధికారులు. దేశవ్యాప్త విధానంలో భాగంగానే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అన్న బీజేపీ నేత సునీల్ దేవధర్. న్యూజివీడులో కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ రవీంద్రబాబు. నిర్ణీత సమయానికి అందరూ కౌంటింగ్లోకి రావాలని పిలుపు. విద్యుత్ శాఖ తీరుపై మండిపడ్డ సిపిఎం నేత బాబురావు. 3,000 రూపాయలు డిపాజిట్ కింద అదనంగా వసూలు చేయడం దారుణమని వ్యాఖ్య. ఎస్జీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.